ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగులపల్లి మహేష్ చంద్ర భరద్వాజను. పంచభూతాలతో కూడుకున్న ఈ మానవ శరీరంలో నాలుగవది అగ్నితత్వం. అగ్నితత్వం అంటే ఒక ఎనర్జీ. ఈ అగ్ని తత్వం అనేది తక్కువైతే ఎలా ఉంటుంది, ఎక్కువైతే ఎలా ఉంటుంది. సమపాడడం ఉండాలి. ఒకవేళ ఎక్కువైతే ఏమవుతుంది, వాళ్ళకు అహంకారం అనేది ఎక్కువ ఉంటుంది. ఈగోయిజం, షార్ట్ టెంపర్, వాళ్ళ మాటలు చాలా హార్డ్గా హట్టింగ్గా వెళ్తాయి. తేలుగుట్టిన అంతగా తేలు కుడితే అది కుట్టినోడికే తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకు దాని బాధ ఏమర్థమవుతుంది. అలాగే ఒక నిప్పు కాలిందనుకో, ఆ కాలినోనికే బాధ అవుతుంది. ఇంకోళ్ళకేముంది ఏం తెలుస్తుంది. అలాగే ఈ అగ్నితత్వం ఉన్న వాళ్ళతోని డీలింగ్ చాలా కష్టం. అది వాళ్ళకు కొంచెం మూర్ఖత్వం కూడా ఉంటారు. తనకే అన్ని తెలుసు, నేనే కరెక్టు, నేను చెప్పినట్టు ఎదుటివాడు వినాలి, అందరు నాతోనే ఏకీభవించాలి, నేను చెప్పిందే వినాలి. ఇలాంటి ఒక మూర్ఖత్వం అనేది ఈ అగ్నితత్వం ఎక్కువ వాళ్ళలో ఉంటుంది. దీని అర్థమయ్యే భాషలో ఈగోయిజం, షార్ట్ టెంపర్ అంటుంటారు. దీనివల్ల ఏమవుతుంది, అగ్నికి దగ్గరికి మనం పోం కదా. అగ్ని దగ్గరికి మనం పోం, దాంతో రిలేషన్షిప్ తగ్గిపోతాయి. రిలేషన్షిప్ అనేది తగ్గిపోతుంది. అందుగురించి పెద్దలు ఏమన్నారు, అరే చచ్చిపోయే లోపల నలుగురు మోయడానికి అన్నా నువ్వు సంపాదించుకో అంటారు. నువ్వు పైసలు, ఆస్తిపాస్తులు, డబ్బులు ఏం సంపాదించుకోకుండా నువ్వు చచ్చిపోతే నిన్ను మోయడానికి ఒక నలుగురు మనుషులను సంపాదించుకుంటారు. దాని అర్థం ఏంది, రిలేషన్షిప్ బయట ప్రపంచంతో, బయట వ్యక్తులతో రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేయాలంటారు. ఎప్పుడైతే ఈ ఈగోయిజం, షార్ట్ టెంపర్ వాళ్ళు ఉంటారో, ఈ హార్డ్ హర్టింగ్గా, ఇన్సల్టింగ్, ఒక షాడిస్టిక్గా మాట్లాడతారో, నిజంగా కూడా షాడిస్టిక్ నేచరే, షాడిస్టిక్గా మాట్లాడతారు. వాళ్ళకు ఇంట్లో కుటుంబ సభ్యులతో బాగుండదు, బయట వ్యక్తులతో బాగుండదు. ఒకవేళ బయట వాళ్ళతోని విధి లేక అడ్జస్ట్ అయినా కూడా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన ఈ సఖ్యత అనేది ఉండదు. తెలుసు, సఖ్యత లేని చోట డెవలప్మెంట్ ఉండదు. అలాగే ఈ అగ్నితత్వం అనేది లేకుంటే, తప్పితే మన శరీరంలో కూడా తిన్న ఆహారం జీర్ణం కావాలంటే దానికి ఒక లోపల జఠరాగ్ని అంటారు. అగ్ని, పదమే జఠరాగ్ని, అది ఉండాలి. లేకుంటే మనం తట్టుకోలేము. అతి చలి అయినా కూడా మనం తట్టుకోలేము, అతి వేడి అయినా కూడా తట్టుకోలేము. సమపాలన ఉండాలి. అయితే ఇక్కడ ఇది ఈ అగ్నితత్వాన్ని ఏమంటారంటే లిక్విడ్ క్యాష్ అంటారు. లిక్విడ్ క్యాష్, నగదు రూపాయలు. ఎప్పుడైతే ఎవరి ఒంటిలో కానీ ఇంటిలో కానీ ఈ అగ్నితత్వం అనేది బలహీనపడిపోతే, ఉండాల్సిన దానికన్నా సరిగ్గా లేకుండా, మనం అంటే ఒక 40% మార్కులు వస్తే, 35% మార్కులు వస్తే పాసు, లేకుంటే 60 దాటితే ఫస్ట్ క్లాసు అని మనం అనుకుంటుంటాం. అలాగే ఎవరి దాంట్లో అయితే 35% వస్తే ఆటోమేటిక్గా ఫెయిల్ అంటాం. అలాగే ఈ అగ్నితత్వం ఉండాల్సిన కన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి ఫస్ట్ శరీరంలో బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్, నువ్వు ఏమన్నా చెప్పు, ఆ ప్రాణ అలసట అయింది, వృత్తిలో బాగా స్ట్రెస్ అయింది, బాగా ఒత్తిడి అవుతున్నది, బాగా తప్పలేదు, ఈ పనిలో ఒత్తిడి ఎక్కువైంది, నాకు తప్పడం లేదు, నువ్వు ఇవన్నీ ఏమన్నా చెప్పు, బయట కారణాలు. అంతర్గత కారణాలు మాత్రం అవే. తీగల కరెంటు ఉంటాయి, నువ్వు లైట్ వేసినా కూడా, స్విచ్ చేసినా కూడా లైట్ వెలగాలంటే ఆ లైట్ కూడా బాగుండాలి. నువ్వు స్విచ్ చేసినా తీగల కరెంటు ఉంది, లైట్ వెలగంటే ఆ బల్బ్ బాగాలేదు అన్నట్టు అర్థం, ఆ ట్యూబ్లైట్ బాగాలేనట్టు అర్థం, లేకుంటే ఆ ఫ్యాన్లో ఏదో వస్తువు పాడైనట్టు అర్థం. అంటే నీకు అన్ని సమపాల్లో ఉండాలంటే నువ్వు ఏ ప్రపంచంలో ఏది కొనాలన్నా ఇప్పుడు మనం పంచభూతాలు కొనుక్కుంటున్నాం, నీళ్లు కొంటున్నాం, గాలి కూడా కొంటున్నాం. గాలి ఏం ఎట్లా కొంటున్నాం, ఫ్యాన్ తిరిగితే అది కొన్నట్టు కాదా, నువ్వు ఏసీ వేసుకుంటే అది కొన్నట్టు కాదా. అంటే నువ్వు ఏ పని చేయాలన్నా, నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినాక కూడా నీకు నీ గురించి డబ్బులు అవసరం పడతాయి. సో ఈ ధనం అనేది మనిషి జీవితానికి ఇందని కనుక ఈ ఫైర్ ఎలిమెంట్ను నగదు రూపాయలు అంటారు, లిక్విడ్ క్యాష్. ఎవరి ఇంటిలో కానీ ఈ అగ్నితత్వం అనేది తగ్గిపోతే ఫస్ట్ వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు బాగుంటాయి. నగదు రూపాయలు, అడ్వాన్స్ ఖర్చులు వస్తుంటాయి, వాళ్ళకి ఆదాయం రాకుండా ఖర్చులు వస్తాయి, ఈఎంఐలు, బాకీలు ఉంటాయి, ఈఎంఐలు. ఇంకోటి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన డిసిప్లిన్ అనేది ఉండదు. డిసిప్లిన్
భర్తనో లేకుంటే తండ్రియో నామకే వాస్తే యజమాని గాని, ఆళ్ళ మాట ఏం నడవదు. ఆ తండ్రి మాట, ఆ భర్త మాట భార్య మీద కేర్ చేయదు. పిల్లలు కేర్ చేయరు. డిసిప్లిన్ అన్నది ఉండదు. ఈ డిసిప్లిన్ ఇంట్లో ఉండదు. బయట కూడా ప్రవర్తించరు. అలాగనే ప్రవర్తిస్తారు వాళ్ళు. ఇంట్లో లేని డిసిప్లిన్ బయటకించొస్తది. సో, ఈ డిసిప్లిన్ అనేది తగ్గిపోవడం వల్లనే ట్రాఫిక్ రూల్స్ అనేది ఎవడు సరిగ్గా కేర్ చేయడం లేదు బయట ప్రపంచంలో. శరీరంలో ఈ అగ్నితత్వం లోపించడం వల్ల అది బయట ట్రాఫిక్ రూల్స్ కూడా సరిగ్గా కేర్ చేయడం లేదు జనాలు. ఎవరితో వాళ్ళే, ఎవరి ఆలోచన వాళ్ళే, ఎవరి మూర్ఖత్వం వాళ్ళకి. సో, ఇంకొకటేందంటే, సరే నువ్వు కారణాలేమని జెప్పు, నీ ఖర్చులు ఎక్కువైనాయని జెప్పు, నీకు బాధ్యతలు ఎక్కువైనాయని జెప్పు, హాస్పిటల్ ఖర్చులైనని జెప్పు, ఇవన్నీ ఏమన్నా జెప్పు. నీ ఇంట్లో అగ్నితత్వం లోపిస్తే, నీకు న్యాయంగా రావాల్సిన పైసలు రావు. న్యాయంగా రావాల్సిన నీ ధనం, నీ సొమ్ము నీకు రాదు. నువ్వు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడాల్సొస్తుంది. నీ ప్లానింగ్ ఒకటుంటది, ఖర్చు పెట్టడం ఒకటి. మజ్బూర్ అంటారు. విధిలేని పరిస్థితి. విధిలేని పరిస్థితులల్లా ఎప్పుడు ఒక విధంగా క్రష్ అయితావు మానసికంగా, శారీరకంగా. నీ జీవితం అంతా ఈ అడ్జస్ట్‌మెంట్‌లతోనే సరిపోతది. ఇంకొకటి, ఎవరి ఇంటిలో ఈ ఫైర్ రేట్ తక్కువైతే వాళ్ళకి ఇతరులు ఎవరైనా సహాయం చేసినా నిలుపుకోలేరు. నిలుపుకోలేరు. సో, అందువలన దీనికి ఏం జేయాలంటే, వీళ్ళు ఎక్కువ శాతం దేశీయ గోవు పాలు, తర్వాత క్యారెట్లు, దానిమ్మ, కందిపప్పు ఇలాంటివి ఎక్కువ తినాలి. ఒక రాగి వస్తువు, రాగితోని కుట్టిన ఒక మామూలు ఉంగరం, లేకుంటే ఓపిక ఉంటే పగడం. మంచి క్వాలిటీది పెట్టాలి. ఈ ఎర్రగున్నయన్నీ పగడాలు కావు. క్వాలిటీ పెట్టి నువ్వు వెండిలో పెట్టుకో. బంగారం అనేది అది పాకెట్ పర్మిషన్ కింద వస్తది. బంగారం అనేది నీకు ఫలితం ఇవ్వదు. ఈ రాయి అనేది ఫలితం ఇస్తది. ఒక పగడం ఉంగరం పెట్టుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు రోజు గుడికెళ్ళక్కర్లేదు. ఆ పూజారిని, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంత నడుమ చిన్నగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మధ్యన, ఈ ఆజ్ఞ చక్రం మీద. అలాగే తరచుగా మంగళవారం రోజు నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, తర్వాత గ్రామదేవత, ఉగ్రదేవతల గుళ్ళకు మంగళవారం రోజు వెళ్తూ ఉండాలి. వెళ్తే అప్పుడేమవుతుంది, నీ బాడీలో ఈ బలహీనమైన అగ్నితత్వం అనేది డెవలప్ అవుతుంది. అలాగే నీ ఇంట్లో ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఈ దుర్గా అమ్మవారు, ఇలాంటి వీటికి సంబంధించి దైవాలకు సంబంధించిన ఈ స్తోత్రాలు, అష్టోత్రాలు, ఈ పూజలకు సంబంధించిన విషయాలనేది ఎక్కువ పాటించాలి. అలాగే ఇంట్లో ఎటువంటి పాడైన సామాన్లు, ఈ విరిగిపోయినయి, ఇటువంటివి ఉండకూడదు. క్లీన్‌గా ఉండాలి ఇంట్లో. శుభ్రంగా ఉండాలి. అలాగే పాజిటివ్ థాట్స్ ఉండాలి. పాజిటివ్ థాట్స్ మంచి. అప్పుడే గానీ ఇందులో అగ్నితత్వం అనేది శ్రమపడలేతది. అగ్నితత్వం ఎక్కువైతే వాళ్ళు చచ్చిపోయినా కూడా పీడావాసింది అనుకుంటారు గానీ, అయ్యో పాపం అని అనరు. తత్కాలికంగా పైకన్నా కూడా వీళ్ళతోని రిలేషన్‌షిప్ పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు అగ్నితత్వం ఉన్నోళ్ళతోని. అంతే కదా! మనం ఎదుటోళ్ళతోని ఎట్లుంటే ఎదుటోళ్ళు మనతోని అలాగనే ఉంటారు. నేను చెప్పిందే వినాలంటే ఎట్లుంటది? వినరు కదా! అది కరెక్ట్ అయితే అందరూ వింటారు. ఇట్లా మాటలు కూడా బెదిరింపు ధోరణిలో ఉంటాయి అగ్నితత్వం ఎక్కువ ఉన్న వాళ్ళయి. అది ఈ కాలంలో నడవదు. తాత్కాలికంగా ఒక కుటుంబ పెద్దగానో, లేకుంటే విధిలేని పరిస్థితుల్లో, లేకుంటే ఒక అధికారంతోనో నువ్వు హార్డ్‌గా, హర్ట్‌గా మాట్లాడితే నీకు ఎటువంటి కృతజ్ఞతలనేది దొరకవు. నీ పట్ల ఎవరికీ సానుభూతి, మంచితనం అనే అభిప్రాయం ఉండదు. సో, అగ్నితత్వం ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో, ఇవి నేను చెప్పిన విషయాలు పాటించే ప్రయత్నం చేయండి. చేయంగా వస్తది. ఇట్లా మన స్విచ్ చేయంగానే లైట్ వెలిగినంత తొందరగా రావు. టైం పడతది. మనం ఒక చోట కూర్చునంగానే మన గమ్యస్థానం చేరం గదా! టైం పడతది. అలాగే ఇది కూడా చేయంగా
మీలో ఈ ఫైర్ ఎనర్జీ అనేది సమపాడులో ఉంటుంది. ఉంటాను. నమస్కారం. నాకు తెలిసిన విషయాలు చెప్పాను. దయచేసి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులతోని కూడా నా అభిప్రాయాన్ని పంచుకోండి. ఉంటాను. నమస్కారం.